హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో, ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన ఈరోజు 20 తారీఖు జూన్ నెలలో వచ్చేసి ఎంతమంది రైతుల ఖాతాలో డబ్బులైతే వచ్చాయి. అలాగే రేపటి రోజున వచ్చేసి 21 తారీఖు ఎంతమంది రైతుల ఖాతాలో డబ్బులైతే వస్తున్నాయని చాలామంది రైతులైతే అడుగుతున్నారండి. సో, మనమైతే అన్ని జిల్లాల వారీగా అయితే మాట్లాడుకుందాం. ఏ సమయంలో ఎంతమంది రైతుల ఖాతాలో డబ్బులైతే పడుతున్నాయి అన్ని విషయాల గురించి మనమైతే తెలుసుకోవచ్చు. కాబట్టి వీడియోని కొంచెం ఎండ్ వరకు చూస్తే మీకు రావాల్సిన డబ్బుల గురించి మీరైతే పూర్తిగా అయితే తెలుసుకోవచ్చు. కాబట్టి ఎందుకంటే ఈ మధ్య కాలంలో చాలా తక్కువ మంది రైతుల ఖాతాలో డబ్బులైతే వస్తాయి. మళ్ళీ ఆపేస్తారేమో పథకాన్ని అని ఇప్పటికే చాలా వరకైతే భయపడుతున్నారండి. ఎందుకంటే గతంలో అలా జరిగింది కదా! మనకైతే యాసంగి పంటకు సంబంధించిన పెట్టుబడి సాయం కింద మళ్ళీ వానాకాలంలో కూడా జరుగుతుందేమో భయపడుతున్నారు. సో, మనమైతే ఈరోజు వీడియోలో అన్ని విషయాల గురించి తెలుసుకుందాం. కాబట్టి వీడియోని కొంచెం ఎండ్ వరకు చూడండి. కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ముందుగా మనమైతే పథకం ప్రారంభించిన రోజు గురించి మాట్లాడదాం. సో, ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో 2025లోనే ఈ పథకం అయితే ప్రారంభించడం అయితే జరిగింది. ఈ పథకం ద్వారా వచ్చేసి మనకైతే జనవరి 27 తారీఖు నుంచి దాదాపుగా రైతుల ఖాతాలో డబ్బులైతే జమ చేస్తున్నట్టు మనకైతే ఆ రోజున చెప్పడం అయితే జరిగిందండి. సో, చెప్పిన విధంగా రైతుల ఖాతాలో మన యాసంగికి సంబంధించిన పంట పెట్టుబడి సాయం కింద ముందుగా 4 ఎకరాలు ఇచ్చిన తర్వాత 4-6 ఎకరాలకైతే ఇచ్చారు కదా! ఎకరానికి రూ. 6,000 ఇచ్చారు కదా! అదే విధంగా ఇప్పుడు వానాకాలం సీజన్‌లో కూడా సరే ఎకరానికి రూ. 6,000 చొప్పున ఈ రోజున వచ్చేసి 4-5 ఎకరాలు కలిగిన రైతులు ఎవరైతే ఉంటారో అందరికైతే డబ్బులైతే రావడం అయితే జరిగిందండి. అన్ని జిల్లాల వరకైతే వచ్చింది. ఒకవేళ 4-5 ఎకరాలు కలిగిన రైతులకి మీకు డబ్బులు రాలేదంటే అది మీ ప్రాబ్లమ్ ఉండవచ్చు. ఒకసారి మీరైతే ఏం చేస్తారంటే బ్యాంక్ దగ్గరికి వెళ్లి మీ బ్యాంక్ అకౌంట్ ఏ విధంగా ఉంది, అది క్లోజ్ అయ్యి ఉందా లేదా దాన్ని మెయింటైన్ చేస్తున్నారా చేయట్లేదా ఒక్కసారి బ్యాంక్‌కి వెళ్లి కనుక్కోండి. ఒకవేళ క్లోజ్ అయ్యి ఉంటే మాత్రం తప్పనిసరిగా మీరైతే ఓపెన్ చేపించుకుంటే ఆ డబ్బులు ఎటు పోవు. మీ దగ్గరలో ఉన్న ఏఓ గారిని కలవండి. సో, వాళ్ళైతే మీకైతే ప్రాసెస్ అయితే చెప్తారు. కాబట్టి దాని తర్వాత మీరైతే డబ్బులైతే మీ ఖాతాలో అయితే పడడం అయితే జరుగుతుందండి. ఓకేనా? సో, రేపటి 21 తారీఖున మన తెలంగాణలో ఏ విధంగా డబ్బులైతే వస్తున్నాయంటే 5-6 ఎకరాలు కలిగిన రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరి కోసం వచ్చేసి రేపటి రోజున డబ్బులు విడుదల చేసి రేపు నైట్ అయినా సరే రావచ్చండి. హామీ ఇచ్చిన విధంగా రేపటి నైట్ వరకు అయితే దాదాపు అందరికైతే వస్తాయి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో రాత్రి మనకి 11:00కి 12 గంటలు కూడా డబ్బులైతే పడుతున్నాయి. కాబట్టి ఆ సర్వర్ ఇష్యూ వల్ల వచ్చేసి కొన్నమైతే లేట్ అయితే మన అకౌంట్‌లో క్రెడిట్ అయితే అవుతున్నాయి. కాబట్టి ఒక్కసారి మీరైతే ఆలోచన అయితే చేసుకోండి. ఓకేనా? సో, ఈసారి మన యాసంగికి సంబంధించిన డబ్బులు పెండింగ్ ఏదైతే ఉందో 6 ఎకరాల నుంచి 10 ఎకరాలు వాళ్ళకి డబ్బులొస్తాయి. అలాగే ఈసారి మొదటి నుంచి 10 ఎకరాల వరకు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా ఎకరానికి రూ. 6,000 చొప్పున డబ్బులైతే రావడం అయితే జరుగుతుందండి. ఓకేనా? సో, ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్‌కి అయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏదొచ్చినా సరే వెంటనే మన ఛానల్ తరపున మీరైతే పొందడానికైతే ఈజీగా అయితే ఉంటుంది. కాబట్టి తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా?